లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. నిజామాబాద్ జిల్లా ప్రజల కలగానే మిగిలిపోయే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకు ఎయిర్పోర్ట్ అనే కళ 2004 నుండి ప్రారంభమైంది. 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పి 2009 ఎన్నికల తర్వాత ఖచ్చితంగా శంకుస్థాపన చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో అప్పుడున్న పరిణామాలు తర్వాత మారిన పరిణామాలతో నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలానికి సంబంధించిన ఎయిర్పోర్టుకు సంబంధించి పలుమార్లు సర్వేలు నిర్వహించారు. ఈ పలు దఫాలుగా కూడా కేంద్ర పౌర విమానయాన శాఖకు సంబంధించిన అధికారులు సర్వేలు నిర్వహించి ఈ ప్రాంతానికి ఎయిర్పోర్టు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి రాజకీయ నాయకులు, దాంతోపాటు విమానయాన సంస్థ కూడా సర్వేలు నిర్వహించింది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలో ఎయిర్పోర్ట్ అవుతే బాగుంటుందనే కోణంలో కూడా రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా అది ఆ రకంగానే కొనసాగాయి. మొత్తానికి నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం, అదేవిధంగా జక్రాన్పల్లి, అర్గుల్, తొర్లికొండ, బ్రాహ్మణపల్లి, కొల్ప్యాక్, మనోహరాబాద్, కలిగోట్, పడకల్ గ్రామాలకు సంబంధించిన ఈ ఎయిర్పోర్ట్ భూములు ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్ భూములకు సంబంధించి 1200 ఎకరాలకు పైగా అసైన్మెంట్ భూములు ఉన్నాయి. ఎందుకంటే ఈ అసైన్మెంట్ భూములు 1973, 83 ప్రాంతంలో పంపిణీ జరిగిన భూములు. ఇవి ఇక్కడ అసైన్మెంట్ ఎవరైతే పట్టా భూమి సాగు చేసుకుంటలేరో ఆ భూములని కూడా స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వము సూచనలు చేసింది. అదేవిధంగా దాంతోపాటు 800 పైచీలుక పట్టా భూములు ఉంటాయి. 800 పైచీలుక పట్టా భూములు కూడా మొత్తంగా 2000 ఎకరాలు ఈ ఎయిర్పోర్ట్ కోసము సేకరిస్తున్నామని చెప్పి అధికారులు చెప్పారు. అదే కోణంలో కూడా ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అవుతుందనే ఒక ఆశ చిగురించింది. ఎందుకంటే ఈ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుండి అత్యధికంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళిన ప్రజలు ఉంటారు. గల్ఫ్ దేశాల కోసం వారికి అందరికీ కూడా సౌకర్యార్థం ఉంటుంది. ఇక్కడ నుండి విదేశాల్లో కూడా ఈ ప్రాంతం నుండి చాలామంది విద్యార్థులు చదువుకునేందుకు, ఉపాధి నిత్యం ఉద్యోగాల కోసం ఆ ప్రాంతంలో స్థిరపడరు. అందుకే ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం సూచనలు చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అవుతుందనే కూడా చాలామంది అనుకుంటారు. కానీ ఏళ్ళు గడిచింది, ఇంతవరకు కూడా ఎయిర్పోర్ట్ కాకపోవడం ఈ ప్రాంత ప్రజలు కూడా ఎందుకంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే మా వ్యవసాయ భూములు, ఏదైతే మేము చేస్తున్న వ్యవసాయ భూములు పూర్తిగా ఎయిర్పోర్ట్ అవుతుందనే కోణంలో కూడా చాలామంది అమ్ముకునే లేని పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు మరికొంతమంది ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అవుతే మా భూములకు ధరలు వస్తాయనుకోమని మరికొంతమంది అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలోని అర్గుల్, జక్రాన్పల్లి, అదేవిధంగా తొల్లికొండ, బ్రాహ్మణపల్లి, కొల్ప్యాక్, మనోహరాబాద్, అదేవిధంగా కలిగోట్, పడకల్ గ్రామాలకు సంబంధించిన రైతులు పూర్తి స్థాయిలో తమ భూములకు విలువ వస్తాయంటే ఆ విలువ వస్తాయో రావో, ఎయిర్పోర్ట్ అవుతుందో లేదో అని మేము వ్యవసాయం చేసుకోవాలా, లేకపోతే ఇవి ఎయిర్పోర్ట్ వస్తుందనే కోణంలో కూడా మేము సంతోషం వ్యక్తం చేయాలా, ఎయిర్పోర్ట్ రాదనే బాధపడాలనే కోణంలో కూడా ఈ ప్రాంత రైతులైతే ఆవేదన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ అవుతే మాత్రం చాలామంది సంతోషం వ్యక్తం చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అయితే గల్ఫ్ కార్మికులకు, అదేవిధంగా దేశ విదేశాల్లో చదువుతున్న ఉద్యోగులకు ఇక్కడ ఈ ప్రాంతాల్లో సౌకర్యం ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అవుతే మాత్రం ఖచ్చితంగా వ్యవసాయదారులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే మా భూములు విలువైన భూములు కోల్పోతే మాకు భూములు దొరకడం లేదు. మా భూమికి బదులు భూమి కొనే విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు చేసి దానికి తగిన ధర చెల్లిస్తే మా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రాంత ప్రజలు, రైతులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ కలగానే మిగులుతుందా, ప్రారంభం అవుతుందా, దీనికి అడుగులు ముందుకేస్తాయనే కోణంలో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఎయిర్పోర్టు, అసలు ఎయిర్పోర్టు సంబంధించిన అడుగులు ముందుకు జరుగుతాయా? నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఎయిర్పోర్టుకు సంబంధించిన అంశం ఎప్పుడెప్పుడు ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఎందుకంటే ఎయిర్పోర్టుకు సంబంధించిన అంశం కేంద్ర విమానయాన సంస్థలో ఉంటుంది. ఈ ఎయిర్పోర్టు ప్రారంభమవుతుందా, ఇక్కడ పనులు సాగుతాయా, ఇక్కడున్న రైతులకు పరిస్థితి ఏంటి, ఈ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు అత్యధికంగా ఉంటారు. ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, అసలు ఏం జరుగుతుంది? జక్రాన్పల్లి ఎయిర్పోర్టు కలగానే మిగులుతుందా, ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అవుతుందా? ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ అవుతుంది, అవుతలేదనే విషయానికి అధికారులు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు. ఎందుకంటే రైతాంగం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములు అనేకం కోల్పోతున్నారు. పూర్తిగా అసైన్మెంట్ భూములతో పాటు పట్టా భూములు. అసలు ఎయిర్పోర్టు అవుతే లాభమా, కాకుంటే లాభమా, అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఎందుకు ఊరిస్తున్నాయనే అంశానికి సంబంధించి ప్రజా సంఘ నేతలు ఉన్నారు, వారు చెప్పండి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ అనే అంశానికి సంబంధించి రైతాంగం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఈ
ప్రాంతంలో పట్టా భూములు, అసైన్మెంట్ భూములు ఉన్నాయి. ఒకవైపు ఎయిర్పోర్ట్ అవుతే కొందరికి లాభం అని చెప్పి, గల్ఫ్కు వెళ్ళే వారి కోసం లాభం అని చెప్పి కొంతమంది అంటుంటే, మరికొంతమంది రైతులు మా భూములు పోతున్నాయి, నష్టపోతున్నాం. అసలు ఎయిర్పోర్ట్ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మొన్న ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీలను చూస్తే, మేము పార్టీల పరంగా చూస్తే అధికారంలోకి రాగానే ఎయిర్పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి ప్రధాన పార్టీలు అన్న అంశాన్ని మీరు ఎలా పరిగణిస్తారు? ఏం కావాలి అసలు? వాస్తవంగా ఎయిర్పోర్ట్ అనేది దాదాపు 15-20 సంవత్సరాల నుంచి జరుగుతున్న తంతు. ఇది ఒక రకంగా రైతాంగాన్ని భయపెట్టించడానికి జరుగుతున్నదే తప్ప అసలు వాస్తవంగా ఇక్కడ ఏర్పాటు చేస్తామనే ఆలోచన ఏ పార్టీలకు లేదు. ముఖ్యంగా 2-3 పంటలు వండేటటువంటి భూములలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం లేదనేది మా ఉద్దేశం. ప్రధానంగా హైదరాబాద్ ఇక్కడి నుంచి 2 గంటలలో మనం పోగలుగుతాం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు. ఒకవేళ ఇక్కడ ఎయిర్పోర్ట్ చేసినా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా వాళ్లకు తక్కువ ధరల్లో భూములు అప్పచెప్పడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ ఈరోజు ఇక్కడ కనీసం ఏ భూములు కొనాలన్నా 15-20 లక్షల కంటే తక్కువ లేదు ఎకరం. అట్లాంటిది వాళ్ళు 2-3 లక్షలు ఇచ్చేసి భూములు కొట్టేద్దామని చెప్పి ఆలోచన చేస్తుండ్రు. ఈ డబ్బులు తీసుకున్నటువంటి రైతులు ఇతర ప్రాంతాలలో భూములు కొనుక్కుందామంటే వాళ్లకు 2-4 గుంటలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నిజంగా ఒకవేళ పాలకులకు ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనే కనుక ఉంటే ఖచ్చితంగా భూమి బదులు భూమి కొనుక్కునే విధంగా నష్టపరిహారం ఇస్తేనే ఇక్కడ ఏర్పాటు చేయాలి. లేకపోతే ఇక్కడ ఏర్పాటు చేయటం అవసరమే లేదు విమానాశ్రయం అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ప్రధానంగా నష్టపోయేదంతా దేశానికి తిండి పెట్టే రైతులే కాబట్టి అలాంటి రైతాంగానికి నష్టం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రధాన పార్టీలు మొన్న పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఒకరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత కానీ బీజేపీకి సంబంధించిన నేతలు కానీ ఒకరు డ్రైపోర్ట్ అంటారు, ఒకరు ఎయిర్పోర్ట్ తెస్తామన్నారు. డ్రైపోర్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఎయిర్పోర్ట్ వల్ల ఎలాంటి నష్టం? అసలు డ్రైపోర్ట్తో ఉపయోగం లేదు, ఎయిర్పోర్ట్తో ఉపయోగం లేదు. మనకు చాలా దూరం ఉన్నదనుకుంటే అప్పుడు ఏర్పాటు చేస్తే నిజంగా అందరికి ఉపయోగకరం ఉంటుంది. అసలు ఒకవేళ ఏర్పాటు చేసినా ఇక్కడికి రావటానికి చిన్న చిన్న విమానాలకు మాత్రమే అనుమతి ఉంటుంది తప్ప పెద్ద విమానాలు ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే పక్కనే 200 కిలోమీటర్ల కంటే లోపు మనకు శంషాబాద్ విమానాశ్రయం ఉంది. కాబట్టి అంత దూరం నుంచి ఇంత దూరంకు ఫ్లైట్ వేయటం అనేది సాధ్యం కాదు. ఒకవేళ ఏర్పాటు చేసినా పెద్ద విమానాలు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ చిన్న విమానాలు వచ్చినా ఆ దాంట్లో ప్రయాణికులు లేక మళ్ళీ ఎయిర్పోర్ట్ మూసేస్తారు తప్ప అది నడుస్తుందని చెప్పి అయితే నేను భావించట్లేదు. ఎందుకంటే గతంలో వరంగల్లో ఏర్పాటు చేసి మూసేసిండ్రు, ఆదిలాబాద్లో ఏర్పాటు చేసి మూసేసిండ్రు. ఇప్పుడు అవిట్లను తెరవటానికే వాళ్ళ దగ్గర దమ్ము లేదు. కొత్తది ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజల్ని ఊరించడం ఎందుకు, మోసం చేయటం ఎందుకు? ఇప్పటికైనా అలాంటి ఆలోచనలన్నీ మానుకొని రైతాంగాన్ని మంచిగా వ్యవసాయం చేసుకునే విధంగా వాళ్ళకి ఎలాంటి ఆందోళన లేకుండా ఉండే విధంగా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ముఖ్యంగా 2004-2009 ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లిలో ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాని తర్వాతనే దీనికి అంతటికీ ఆ బీజం పోసుకుంది. తర్వాత కూడా జరిగిన పరిణామాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కేంద్రంలో బీజేపీ పార్టీ వచ్చింది. దాని తర్వాత కూడా ఇప్పటికి కూడా మేము ఏర్పాటు చేస్తామన్నారు. దీంట్లో అంతర్యం ఏంటి? అంతర్యమే ఉన్నది. ప్రజల్ని మోసం చేయటం, ఓట్ల కోసం వాళ్ళ ఓట్లు దొబ్బటానికి చేస్తున్నటువంటి హామీల్లో ఇది ఒక భాగం తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో అయిపోతుండే. ఇప్పటిదాకా భూమిని కొలిసే అన్నట్లే ఉంది తప్ప ఏ ఒక్క రైతుకు నష్టపరిహారం ఇచ్చింది లేదు. ఒకవేళ నష్టపరిహారం ఇచ్చినా మేము గతంలో చెప్పిన పద్ధతులనే ఇస్తామంటే మాత్రం రైతులు ఊరుకోరు. ఖచ్చితంగా ఎవరు సర్వేకి వచ్చినా వాళ్ళందరినీ అడ్డుకుంటారు. భూములు మాత్రం ఎవరు ఇవ్వరని చెప్పి నేను భావిస్తున్నాను. ఒకవేళ ఇచ్చినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమైనా లాభం జరుగుతుందంటే అలాంటి లాభం కూడా జరిగే పరిస్థితి లేదు. ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లే ఎత్తేస్తుంటే కొత్తగా తీసుకొచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్ చేస్తామని చెప్పడం అర్థమే లేదని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ముఖ్యంగా మన జక్రాన్పల్లి మండలంలో ఏదైతే 5 గ్రామాలకు సంబంధించిన భూములు, అసైన్మెంట్ భూములతో పట్టా భూములకు ఎన్ని ఎకరాలు వారికి అవసరం ఉన్నదని సర్వే చేశారు? మీకు ఎంత తెలిసింది? దాదాపు వాళ్ళు 2000 ఎకరాల వరకు తీసుకుంటామని చెప్పి గతంలో చెప్పినారు. అయితే ఇప్పుడు
1200 ఎకరాలు సరిపోతుంది అంటున్నారు, ఒకళ్ళేమో 700 ఎకరాలు సరిపోతుంది. అసలు మీ 700 ఎకరాలు అయితే విమానాశ్రయంలో మీరు చేసేది ఏముంటుంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకవేళ ఏర్పాటు చేస్తే పెద్దదే చేస్తే అది పెద్ద విమానాలు వస్తే గల్ఫ్ దేశాలకు పోయిన వాళ్ళు, యూరోప్ దేశాలకు పోయిన వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది అనుకుంటే పెద్ద విమానాశ్రయం ఇక్కడనే ఉన్నది కాబట్టి వాళ్ళకు ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పి నేను మిగతా వేరే పత్రికలలో చదివిన. కాబట్టి అట్లాంటిది లేనప్పుడు దీన్ని తీసుకొచ్చి పెట్టడం అనేది అర్థం లేదని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ అనేది కలగానే మిగిలిపోనుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు పూర్తిగా అవసరం లేదనే భావించవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో పూర్తిగా వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. సుమారు 1200 అసైన్మెంట్ భూములు, 1200 ఎకరాల అసైన్మెంట్ భూములు, 800 ఎకరాల పట్టా భూములు కోల్పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఎకరం కూడా 3 పంటలు పండే భూములు, 3 పంటలు పండే భూములు ఉన్నాయి. కాబట్టి ఈ రైతులు వేరే ప్రాంతంలో భూములు కొనాలంటే ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ రైతులకు భూమికి బదులు భూమి ఇస్తే బాగుంటుంది. ఒకవేళ ఎయిర్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు భూమికి భూమి ఇవ్వాలి. లేదంటే ఎయిర్పోర్ట్ అనేది రాజకీయ నాయకుల కోసమే, ఈ ఎన్నికల్లో ఓట్ల కోసమే అడుగుతున్నారు తప్ప ఎలాంటి లాభం లేదు రైతాంగానికి, ఈ ప్రాంత ప్రజలకి. ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే దానికి సంబంధించిన భూములు కానీ దానికి సంబంధించిన రైతాంగానికి సరిపడే నష్టపరిహారం ఇస్తేనే తప్ప దీనికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ ప్రాంతం ఉన్న రైతులు అడ్డుకునే పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.